హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. నీవు మరియు నీ మాటలు వాటి కాలమందు నెరవేరును. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఏమని చెప్తున్నాడు? నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. అవి ఎప్పుడు నెరవేరాలో అప్పుడు ఖచ్చితంగా నా మాటలు నేను నెరవేరుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనందరికీ ఈ కొత్త సంవత్సరంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చినాడు లేదా? ప్రతి ఒక్కరికి వాగ్దానం తీసుకున్నారు లేదా? ఎవరైనా తీసుకుని ఉన్నారా? సో మీకు వాగ్దానం ఇచ్చినాడు కదా, వాగ్దానం ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం దేవుడు చేసినాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. అక్కడ ఏం రాయింది? నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని అన్నాడు కదా. మాటలు అంటే మనకు దేవుడిచ్చే వాగ్దానం. ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇవ్వబడింది. మరి ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అనేది మనకు తెలియాలి. అది తెలిస్తే దేవుడు ఈ సంవత్సరంలో మనకి ఏం వాగ్దానం చేస్తున్నాడు, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే, మీ వ్యక్తిగత వాగ్దానాలు దేవుడు ఇచ్చినాడు కదా, ముందు మీ వ్యక్తిగత వాగ్దానాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చినారో నాకు చెప్పండి, నాకు చూపించండి. దీన్ని మీ వ్యక్తిగత వాగ్దానం తీసుకోండి. ఫస్ట్ జాషువాది. ఇక్కడ ప్రామిస్ అని ఉంటుంది, ఆ ప్రామిస్ ఉండేది చదవండి. జాషువా తీసుకో, చదువు జాషువా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. జాషువాకి ఏమొచ్చిందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి అంటే మనస్సును పవిత్రంగా పెట్టుకోవాలి. అపవిత్రమైన వాడి జోలికి పోకుండా, అపవిత్రమైన పనులు చేయకుండా, మనస్సును శుభ్రంగా, అంటే ఈ శరీరాన్ని మనస్సును అపవిత్రమైన ఆలోచనల చేతికి, చెడు ఆలోచన చేతికి వెళ్లకుండా ఎవరైతే తమ మనస్సును జాగ్రత్తగా కాపాడుకుంటారో వారు ధన్యులంట, వారు దేవుని చూస్తారు. అంటే జాషువాకు దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, నీవు లేదంటే జాషువా చెప్పు, నేను నా మనస్సును పరిశుద్ధంగా పవిత్రంగా ఏ చెడు తలంపులకు వాటికి కానీ, ఏ చెడు పనులు వాటికి కానీ పోకుండా కాపాడుకుంటే నేను దేవుణ్ణి చూస్తాను. అదే దేవుడు నీకు చేసిన వాగ్దానం. ఈ సంవత్సరంలో నీవు నీ తలంపుల్ని, నీ ఆలోచనని చాలా జాగ్రత్తగా పవిత్రంగా పరిశుద్ధంగా చూసుకుంటే, ఏ చెడు వాటి వైపు పోకుండా, ఏ అపవిత్రత వైపు పోకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటే దేవుణ్ణి నువ్వు చూస్తావు అనే వాగ్దానం నీకు ఇచ్చారు. మీ భార్య గారికి ఏమి ఇచ్చినారు? బ్లెస్ నీవు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీవు తనకు స్వకీయ జనముగా చేసుకున్నాడు. బ్లెస్ అమ్మకు దేవుడు ఏమి ఇచ్చినాడంటే, నీవు దేవుడు యెహోవాకి ప్రతిష్ఠిత జనం, ఆయన నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, బ్లెస్సీని దేవుడు తన సొంత ప్రజలుగా నియమించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఏమే నా జనము అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఎమ్మెల్యేలకు లోకల్లో కొందరు నాయకులు ఉంటారు. ఏ పార్టీ వాళ్ళు అనుకోండి, ఏ పార్టీ వాళ్ళకైనా నాయకులు ఉంటారు. వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు అని ఉంటారు. చాలామంది ఉంటారు. కానీ ఎమ్మెల్యేలు కొందరు మాత్రమే, వీళ్ళు మాత్రమే మా పార్టీ వాళ్ళు, వీళ్ళు మాత్రమే మా పార్టీ వాళ్ళు. అట్లా యేసు ప్రభు ఆ అమ్మాయిని, బ్లెస్సీని తనకు సొంత జనముగా ఏర్పరచుకున్నాడు అనేది ఆ అమ్మాయికి వచ్చింది. మీకేమొచ్చిందమ్మా? నీకేమొచ్చింది? ఏమొచ్చింది చెప్ప నీకు? వెరీ గుడ్. నీకేమని వచ్చింది? దేవుని ఎల్లప్పుడూ సంతోషంగా గణపరచాలి అని వచ్చింది. అర్థమైందా? నీకు అది. నీకురా నీకేమొచ్చిందిరా? బూతులు మాట్లాడకూడదు అని వచ్చింది నీకు. పనికిమాలిన వ్యర్థమైన మాటలు, దుర్భాషలు మాట్లాడకూడదని నీకు వచ్చింది. సరేనా? అమ్మగారికి ఏమొచ్చిందంటే అది చూద్దాం. సరేనా? తర్వాత మన సంఘానికి, మన చర్చికి, అంటే ఇక్కడున్న మన సంఘానికి, మన చర్చికి వచ్చిన వాగ్దానం ఏంటంటే, చదువుమా. హల్లెలూయా. మన సంఘానికి, మన చర్చికి
దేవుడిచ్చిన వాగ్దానం. అంటే మనకు మాత్రం రామారావులో ఉన్న సంఘస్థులందరికీ, విశ్వాసులందరికీ, మన చర్చికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అర్థమైందా? ఈ సంఘస్థుల కంటే సంఘస్థులు ఎవరెవరు? కుటుంబాలన్నీ. ఎవరెవరైతే ఇప్పుడు మన సంఘంలో ఉన్నారో, మన సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్లో ఎవరెవరైతే ఏ కుటుంబాలు అయితే ఉన్నారో, ఈ ఊర్లో 5 కుటుంబాలు ఉన్నారో, ఆ 5 కుటుంబాలకి దేవుడు చేస్తున్న వాగ్దానం అంటే మీ ప్రతి అవసరము అది ఏదైనా సరే నేను తీరుస్తాను. అర్థమైందా? మీ ప్రతి అవసరము అది ఏదైనా సరే అది నేను తీరుస్తాను అని దేవుడు చెప్పాడు. సరేనా? సో ఇప్పుడు వాగ్దానాలన్నీ దేవుడు దయచేసినాడు కదా, వాగ్దానాలన్నీ ఇచ్చినాడు కదా, అవి ఎప్పుడు నెరవేరుతాయి అంటే నేను చెప్తా వినండి. అది ఎప్పుడు మీకు నెరవేరుతాయి అంటే మొట్టమొదటిగా అవి ప్రతిరోజు నెరవేరబడేవి. ఏంటి? ఇప్పుడు ప్రతిరోజు దేవుడు నెరవేరుతాడు. ఇప్పుడు సపోజ్ మనకు వచ్చిన ఈ వాగ్దానమే చూసుకుందాం. ఏది? సంఘానికి వచ్చిన వాగ్దానం ఏంటి? మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు ఇది? 2020 సంవత్సరంలో జనవరిలోనా, ఫిబ్రవరిలోనా తీర్చేది? మార్చిలో తీరుస్తాడా? ఆగస్టు, సెప్టెంబర్లో, డిసెంబరా, నవంబర్? ఎప్పుడు తీరుస్తాడు అసలు ఈ వాగ్దానం? ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు నెరవేరుస్తాడు? ప్రతిరోజు నెరవేర్చే వాగ్దానం ఇది. ఎప్పుడు? మీకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి దేవుడు ప్రతిరోజు నెరవేరుస్తాడు. అర్థమైందా? అంటే నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ వాగ్దానం ఉంది, మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాననే వాగ్దానం ఉంది. అది ఎప్పుడు నెరవేరుస్తాడంటే ఈ సంవత్సరం ఎప్పుడో ఒక రోజు కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం నెరవేరుస్తాడు. ఈరోజు ఉంది, ప్రభువా ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు, ఈరోజు ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. ప్రతిరోజు మీ అవసరాన్ని తీరు. ఈరోజు కూడా నీకు ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీరుస్తాడు. రేపు కూడా ఫిబ్రవరిలో కూడా, మార్చిలో, ఏప్రిల్లో, నవంబర్, డిసెంబర్లో, ఆగస్టులో, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఈ వాగ్దానాన్ని దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు జాషువాకు కూడా ఇచ్చినాడు, నీవు దేవుని చూస్తావు, హృదయ శుద్ధితో నువ్వు ఉన్నప్పుడు దేవుని చూస్తావు అని చెప్పాడు. అది ఎప్పుడో సంవత్సరంలో, ఎప్పుడో డిసెంబర్లోనో, లేకపోతే ఆగస్టులోనో, లేకపోతే ఫిబ్రవరిలోనో కాదు, ప్రతిరోజు దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలనుకుంటాడు. అర్థమైందా? సో వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడు దేవుడు? ప్రతిరోజు నెరవేరుస్తాడు. మరి ప్రతిరోజు నెరవేర్చాలంటే ఎలాగా? ఎప్పుడు నెరవేరుతుంది అది? ఎప్పుడు నెరవేరుతుందంటే ప్రతిరోజు ఈ వాగ్దానం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఏ రోజైతే ఈ వాగ్దానం దేవుడు నీకు చేసిన వాగ్దానం కోసం ప్రార్థన చేస్తావో ఆ రోజు మాత్రమే దేవుడు నెరవేరుస్తాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈరోజు మీరు ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా ప్రతి అవసరాన్ని తీరుస్తామని చెప్పావు కదా ప్రభువా, ఈరోజు నాకు ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభువా. ఏ అవసరాలు వస్తాయో నాకు తెలియదు, ఎప్పుడు ఏ అవసరాలు వస్తాయో నాకు తెలియదు, కాబట్టి ప్రతి అవసరాలని ఈరోజు వచ్చే నాకు అవసరాలను తీర్చండి ప్రభువా అను పొద్దునే ప్రార్థన చేసుకున్నాను అనుకో, ఆ రోజు వచ్చే అవసరాలన్నింటినీ యేసు ప్రభు తీరుస్తాడు. ఈరోజు అయిపోయింది, రేపు మళ్ళీ లేచినావు, రేపు మళ్ళీ ప్రార్థన చేసినావు, ప్రభువా ఈరోజు కూడా నా ప్రతి అవసరాలు తీర్చు ప్రభువా, నాకు చాలా వాగ్దానాలు ఇచ్చినావు కదా, నాకు చాలా ఈరోజు ప్రతి అవసరాన్ని తీర్చని వాగ్దానం ఇచ్చినావు కదా, ఈరోజు కూడా నా వాగ్దానం తీర్చు ప్రభా, ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభా అంటే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మన్నాడు వచ్చింది, నువ్వు ప్రార్థన చేయాల, నీ వాగ్దానం కోసం ప్రార్థన చేయాల, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రోజు ఆ వాగ్దానం నెరవేరు. అర్థమైందా? అంటే మీరు ఎప్పుడైతే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కోసం ప్రార్థన చేస్తారో అప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది. సో మీరు ఖచ్చితంగా 3 వాగ్దానాల కోసం ప్రార్థన చేయాల. ఒకటి మీ ఇంటికి మీ వ్యక్తిగతంగా దేవుడు ఇచ్చిన వాగ్దానం, మీ వ్యక్తిగతంగా ఇప్పుడు చదివినారు కదా, అది దానికోసం ప్రార్థన చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు జాషువా కోసం అనుకుందాం. జాషువా ఏమొచ్చింది? హృదయ శుద్ధి గలవారు దేవుని ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్పినాడు, వాగ్దానం చేస్తున్నాడు. జాషువా ప్రతిరోజు లేసని ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, ప్రభువా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నారు కదా ప్రభువా, ఇదిగో నాయన ఈరోజు కూడా నేను నిన్ను చూసే భాగ్యాన్ని పొందుకున్నట్లు నా హృదయాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ సహాయం దయచేయండి, నాకు మంచి జ్ఞానం తెలియండి, ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదో తెలుసుకోవడం సహాయం చేయండి, పాప వాటి విషయంగా చెడు వాటి విషయం పోకుండా, నా మనసు పోకుండా అవి నా దగ్గరికి వచ్చినా సరే వాటన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోయేలా నాకు సహాయం దయచేయండి, ఎల్లప్పుడూ నా మనసును పవిత్రంగా చూసుకొని ఈరోజు నిన్ను చూసే భాగ్యాన్ని నాకు దయచేయండి అని చెప్పేసి
ప్రార్థన చేయాలి. మొట్టమొదటి దేనికోసము? వ్యక్తిగత వాగ్దానం కోసం ప్రార్థన చేయాలి. రెండోది ఏంటంటే దేవుడు మీ కుటుంబానికి ఇంటికి ఇచ్చిన వాగ్దానం. ఏది ఇంటికి వచ్చిన వాగ్దానము? అక్కడ పెట్టినారు చూడండి, అది కాదు, 2025 బయట పెట్టినారా? ఏమి ఇచ్చినారు? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అది ఇంటికి ఇచ్చిన వాగ్దానం. కాబట్టి దానికోసం కూడా ప్రార్థన చేయాలి. మొట్టమొదటి వ్యక్తిగతది. రెండోది, ప్రభా నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయని చెప్పారు ప్రభా, అయితే వాటన్నింటిలో నుంచి నీవే విడిపిస్తానని చెప్పావు ప్రభా. ఇదిగోనైనా మాకు ఈరోజు ఎన్నో ఆపదలు వస్తాయేమో, ఇబ్బందులు వస్తాయేమో ప్రభా, వాటన్నింటిలో నుంచి నువ్వు మమ్మల్ని విడిపించండి అని చెప్పేసి రెండో ప్రార్థన చేయాలి. మూడో ప్రార్థన దేని గురించి చేయాలా? వాగ్దానం కోసం ప్రార్థన చేయాలి. చర్చికి ఇచ్చిన, మీ సంఘానికి ఇచ్చిన వాగ్దానం అదేంటి? ప్రభా మా ప్రతి అవసరాన్ని తీరుస్తామని చెప్పావు, మా కుటుంబ అవసరాలన్నీ తీర్చండి, మా పిల్లల అవసరాలన్నీ తీర్చండి, మా సంఘం యొక్క అవసరాలన్నీ తీర్చండి అని చెప్పేసి ఈ 3 వాగ్దానాల కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఫస్ట్ది వ్యక్తిగత వాగ్దానం కోసం ప్రార్థన చేయాలి. రెండోది దేవుడు మీ ఇంటికి ఈ సంవత్సరం మీ ఇంటికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయాలి. మూడోది మీ సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అర్థమైందా? వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందంటే మొట్టమొదటిగా మీరు దానికోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఏ రోజైతే ప్రార్థన చేస్తారో ఆ రోజు ఆ వాగ్దానం నెరవేరుతుంది. రెండోది వాగ్దానం నెరవేరాలంటే రెండో కండిషన్. మొట్టమొదటి కండిషను మీరు ప్రార్థన చేసినప్పుడు, ఆ వాగ్దానం బట్టి మీరు ఏ రోజైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసినప్పుడు మీ వాగ్దానం నెరవేరుతుంది. రెండో కండిషన్ ఏంటంటే, ఇక్కడ ప్రామిస్ ఉందా? ఈ పక్క ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారు? చదువు చేస్తా. కింద ఏముంటుంది? కమాండ్మెంట్. ఏంటి? కమాండ్మెంట్. కమాండ్మెంట్ అంటే ఆజ్ఞ. ఏంటి? ఆజ్ఞ. రెండో కండిషన్ ఏంటంటే ఈ ఆజ్ఞను పాటిస్తేనే ఈ వాగ్దానం నెరవేరుతుంది. అర్థమైందా? నీకేమొచ్చింది ఆజ్ఞ? చూడు, వాడికదే వచ్చింది, వాడికదే వచ్చింది నిజంగానే. చాలు. సో ఇప్పుడు జాషువాకి ఏమొచ్చిందంటే నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకో, అది కమాండ్మెంట్. అంటే నీ యవ్వన జీవితంలో ఎవరు నిన్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఏంది ఇతను ఇట్లా ఉన్నాడు అట్లా అనకుండా తన ప్రవర్తన కాపాడుకోవాలంట. అర్థమైందా? అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞను పాటించినప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఇప్పుడు ఎవరినైనా సరే, ఇప్పుడు నన్నే అనుకోండి, నేను యవ్వన కాలంలో ఉన్నాను అనుకోండి, లేదంటే మామూలుగా నన్నే అనుకోండి, నన్ను ఒకరు చూసి ఎప్పుడు తిడతారు? నేను చెడు పనులు చేసినప్పుడు, చెడుగా ప్రవర్తించినప్పుడు, బూతు మాటలు మాట్లాడినప్పుడు, రకరకాలుగా చెడ్డవాటిని పాపం వాటిని చేసేటప్పుడు నన్ను చూసి తిడతారు కదా, తిడతారు, దూషిస్తారు, బచ్చి ఏదండి ఇట్లా చేస్తున్నాడు అని తిడతారు. ఈ కమాండ్మెంట్ని, ఈ ఆజ్ఞని పాటించాలి. యేసుప్రభువు చెప్పినాడు, జాగ్రత్త, ఎవ్వరు నిన్ను అలాగ తిట్టకుండా దూషించకుండా జాగ్రత్తగా చూసుకో అని దేవుడు చెప్తున్నాడు. మనల్ని మనము తిట్టకుండా చూసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు దేని నిమిత్తం అయితే ఇవ్వ కూర్చో, కూర్చో, ఇవ్వకరా, ఇటు జరుపుకోమ్మా. ఇప్పుడు మనలో ఏదో ఒక చెడుతనాన్ని చూసే ఎదుటి వ్యక్తి తిడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తి తిట్టకూడదంటే మనలో అదేదో ఉండకూడదు, వాళ్ళు దేని నిమిత్తం అయితే మనం తిడుతున్నారో ఆ చెడుతనము మనలో లేకుండా పోవాలి. ఆ చెడుతనం మనలో లేకపోయిందంటే మన మనసు మనము పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నట్టు. ఎప్పుడైతే మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటామో దేవుణ్ణి చూస్తాం. నీకు అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే కొన్ని విషయాలను బట్టి నిన్ను మనుషులు దూషిస్తుంటారు, తిడుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే అలా వాళ్ళు నిన్ను దూషించకుండా తిట్టకుండా నువ్వు అవకాశం ఇవ్వవు, అంటే వాళ్ళు ఈ వేటిని బట్టి నిన్ను తిడుతున్నారో, వేటిని బట్టి నిన్ను దూషిస్తున్నారో, వేటిని బట్టి నేను నీచంగా చూస్తున్నారో అలాంటి వాటిని నువ్వు విడిచిపెట్టేసినావు అనుకో, అప్పుడు నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటావు. పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని చూస్తావు. అర్థమైందా? ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు ఇతరులు మనుషులు దేన్ని బట్టి నిన్ను దూషిస్తున్నారో, దేన్ని బట్టి నిన్ను నీచంగా తక్కువగా చూస్తున్నారో వాటిని నువ్వు విడిచిపెట్టేయి. వాటిని నీలో చూసి నిన్ను తిట్టడానికి వారికి అవకాశం ఇవ్వద్దు అని దేవుడు చెప్తున్నాడు. వాటిని నువ్వు
వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాటిని నువ్వు తీసేసినావు అనుకో, నీ హృదయము నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ పరిశుద్ధంగా ఉంటుందో నువ్వు దేవుని చూస్తావు. అది నీకు వాగ్దానం, సరేనా? సో ఇప్పుడు దేవుడు మన సంఘానికి ఇచ్చిన కండిషన్, ఆజ్ఞ ఏంటంటే, వాగ్దానం ఏంటి? మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. మరి ఆజ్ఞ, మరి ఎప్పుడైనా తీర్చేస్తాడా? ఆజ్ఞ ఫాలో అవుతేనే ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఆజ్ఞ ఏంటంటే, చదవండి, చదువుమా. నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పుకొనివలసిన వారి వలె వారికి లోబడి ఉండేది. చాలు. సో దేవుడు ఈ సంవత్సరంలో ప్రతిరోజు మీ ప్రతి అవసరాన్ని తీర్చాలంటే, ఆ వాగ్దానం నెరవేర్చాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన ఆజ్ఞ ఏంటంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఉన్నారు కాబట్టి మీరు వారికి లోబడి ఉండండి. ఇది ఎవరికి వాగ్దానము? ఎవరికి? సంఘానికి, చర్చికి. ఇప్పుడు దీన్ని బట్టి సంఘంలో, చర్చిలో మీకు పైనగా ఉండేది ఎవరు? మీ అందరికీ ఎవరు? మీకు సేవ చేస్తున్న మీ సేవకుడు. ఈ వాగ్దానం, ప్రతి అవసరాన్ని దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తును అనే వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలంటే మీరేం చేయాలంట? మీకు సేవ చేస్తున్నా, మీకు దేవుని మాటలు బోధిస్తున్నా మీ సేవకుడికి మీరు లోబడి ఉండాలి. ఎప్పుడైతే మీరు మీ సేవకుడికి లోబడి ఉంటారో అప్పుడే దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చును అనే వాగ్దానం నెరవేరుస్తారు. ఇప్పుడు సేవకు లోబడి ఉండడం అంటే ఏంటి? సేవకుడు వస్తానే సేవకుడు కుర్చేసి సేవకుని కుర్చీలు కూర్చోబెట్టి మీరు కింద కూర్చోవాలి, అర్థమైందా? లేదంటే సేవకుడు వస్తానే సేవకు మాత్రం మంచి చాప లేదా మంచి బెడ్ ఇచ్చి మీరు మాత్రం కింద కూర్చోవాలి. సేవకుడు వస్తానే సేవకు బిస్లరీ వాటర్లో లేకపోతే మినరల్ వాటర్ ఇచ్చి మీరు మాత్రం బోర్ నీళ్ళు తాగాల. లేకపోతే సేవకుడు వస్తానే సేవకుడికి మేము మంచి మంచి చికెన్లు చేసినాం, మటన్లు చేసినాం, వడలు చేసినాం, మీరు తినండి అని చెప్పేసి సేవకుని బతిమలాలు కొరల. లేకపోతే సేవకుడు వస్తేనే సేవకుని చేతులను తడగ వనకాల. అప్పుడు మీరు సేవకుడికి లోబడినట్లు. లేదా సేవకుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఒక 100 రూపాయలు 500 రూపాయలు సేవకుడి చేతిలో కానుకలు పెట్టేసి మమ్మల్ని దీవించండి, మేము దీవించండి అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. అదే సేవకులు లేవడం అంటే ఏంటి? అసలు సేవకులు లోబడం అంటే ఏంది? మీ పాస్టర్కి మీకు సేవ చేస్తున్నా, మీకు సువార్త చెప్తున్నా, ఆ సేవకుడికి లోబడడం అంటే ఏంటి? ఇలా చేయడం, మీరు కుర్చీలు కూర్చొని ఆయనకి మీరు కింద కూర్చొని, లేకపోతే మీ సేవకుడు పోయి ఆ పని చేసుకురా, మా ఇంట్లో మా ఇంటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి, నువ్వు మా ఇంట్లో పెట్టు అంటే సేవకుడు ఇంట్లో అంతా మీ పనులు చేయడమా? ఏంటి అసలు సేవకులు లోబడడం అంటే? సేవకుడికి లోబడడం అంటే ఏమీ కాదు, సేవకుడి మాటకి లోబడడం, అర్థమైందా? అది సేవకుడు ఏది చేయమంటాడో అది చేయడం, ఏది చేయొద్దంటాడో అది చేయకపోవడం. నువ్వు ఎప్పుడైతే నీ సేవకుడు నీకు సేవ చేస్తున్నా, దేవుని మాట చెప్తున్నా, ఆ సేవకుడి మాటలు నువ్వు ఎప్పుడైతే వింటావో, ఆయన చెప్పినట్లు ఎప్పుడైతే మీ సేవకుడు చెప్పినట్లు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఎందుకు నువ్వు సేవకుడు చెప్పే మాటలు నెరవేర్చాలా? ఎందుకు నెరవేర్చంటే ఈ సేవకుడు ఏం చేసేవాడంట? ఇక్కడ ఏం రాయబడింది? ఈ సేవకుడు ఏం చేసేవాడంట? నీ గురించి దేవునికి లెక్క చెప్పాలంట. ప్రభా, జాషువా ప్రభా ఇంత మంచి ఆత్మీయుడు ప్రభా, ఇంత మంచి వ్యక్తి ప్రభా, నయోమేక ప్రభా ఇంత మంచి ఆత్మీయురాలు ప్రభా, ఇంత మంచి వ్యక్తి ప్రభా, ఇది ప్రభా ఆత్మీయ పరిస్థితి, ఇది ప్రభా ఆత్మీయ స్థితి, హర్షిని ఇలాంటి బిడ్డ ప్రభా, మధు ఇలాంటి ప్రభా అని ఈ సేవకుడికి దేవుడికి నీ లెక్క అప్పచెప్పాలంట. ఇప్పుడు జాషువా అన్నాడు వాళ్ళ కూతురికి, నీకు 10 రూపాయలు ఇస్తానురా, పోయి ఏమన్నా తెచ్చుకోపో, 3 రూపాయలు 4 రూపాయలకి ఏమైనా తెచ్చుకో, మళ్ళీ చిల్లర ఎత్తుకోరా అని చెప్పినాడు అనుకుందాం. 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తీసుకొచ్చుకుంటుంది, 10 రూపాయలు 4 రూపాయలు తెచ్చుకుంటుంది. వచ్చిన తర్వాత అడుగుతాడు కదా, 4 రూపాయలకి ఏం తీసుకున్నాము అంటే, డాడీ ఈ రూపాయికి ఈ చాక్లెట్ తీసుకున్నాడు డాడీ, ఈ రూపాయికి పెన్సిల్ తీసుకున్నాడు డాడీ, ఈ రూపాయికి చిప్స్ తీసుకున్నాడు డాడీ, ఈ రూపాయికి లేస్ తీసుకున్నాడు డాడీ. చెప్తుందా లేదా? అంటే ఆ లెక్కకు ఆ 4 రూపాయలకి లెక్క అప్పచెప్తుందా లేదా? అలాగే ఈ సేవకుడు ఎప్పుడు ప్రతి ఒక్కరి గురించి లెక్క అప్పచెప్పాలంట. దేవుడికి లెక్క అప్పచెప్పాలి అంటే దేవుడికి చెప్పేటప్పుడు, ప్రభా వీళ్ళందరూ బాగా చెప్పిన మాట వినేలా ప్రభా, బాగా
మీరు ఏవైతే చెప్తారో, నాకు ఏదైతే బోధిస్తారో అది నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అలా నడుచుకుంటున్నారు ప్రభా, చాలా మంచి వ్యక్తులు ప్రభా అని లెక్క అప్పచెప్పాలా. అతను లెక్క అప్పచెప్పాలంటే నువ్వేం చేయాలా? సేవకుడు చెప్పినట్టు నడుచుకోవాలా. సేవకుడు కూడా చెప్తే నువ్వు నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకుంటున్నా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనుకో, ఈయన లెక్క ఏం చెప్తాడు దేవుడికి? ఈయన లెక్క చెప్పలేదనుకో ప్రతిఫలం రాదు. ఎవరికి? ఆ వ్యక్తులకి. హర్షిని కానీ లెక్క చెప్పలేదనుకో కరెక్ట్గా 4 రూపాయలకి, నెక్స్ట్ టైం డబ్బులు వేయడు. నువ్వు 4 రూపాయలు ఎత్తుకుని ఏం చేసినావు నాకు చెప్పలా, చిల్లాబాబు చేసినావు నువ్వు, ఇంకా నేను డబ్బులు ఇవ్వను అంటాడు. అదే లెక్క కరెక్ట్గా చెప్తే అమ్మాయికి మళ్ళీ డబ్బులు ఇస్తారు. అలాగే మీకు దేవుడి నుంచి ప్రతిఫలం రావాలంటే, మీకు దేవుడి నుంచి ఏ ఆశీర్వాదం ఉన్నా ఏ మేలన్నా రావాలంటే ఈ సేవకుడు మీ గురించి దేవునికి కరెక్ట్గా లెక్క చెప్పాలా. ఎప్పుడు చెప్తాడు మీ సేవకుడు? ఎప్పుడు చెప్తాడు? ప్రతిరోజు ప్రతి ఉదయమే దేవుడికి లెక్క చెప్తాడు. ప్రతిరోజు సాయంత్రమే రాత్రి పడుకునే ముందు దేవుడికి లెక్క చెప్తాడు మీ సేవకుడు. ప్రతిరోజు లేస్తానే కుటుంబాన్ని తెలుసుకొని, కుటుంబం ఉండే ప్రతి ఒక్క వ్యక్తులను తెలుసుకొని, ప్రభా జాషువా ప్రభా, నయోమి ప్రభా, హల్సిని ప్రభా, మధు ప్రభా, బ్లెస్సీ ప్రభా, రత్నమ్మ ప్రభా, జోషఫ్, హన్న, అబ్రహాము, ఎస్తేర్, ఇలాగా ప్రతి ఒక్కరిని తలుచుకొని వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ ఆత్మీయ స్థితిలో అన్నీ లెక్క చెప్తా ఉంటాడు మీ సేవకుడు. ఆ విషయం మీకు తెలుసా? మీకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. మీరు అనుకోవచ్చు మా గురించి ఊరు పట్టించుకుంటారు, కానీ మీ సేవకుడికి దేవుడు ఆ బాధ్యత అప్పగించినాడు. ఏమని? వాళ్ళ లెక్క నువ్వేరా నాకు చెప్పాల్సింది, నేను వాళ్ళకి ఇచ్చినాను, వాళ్ళ గురించి లెక్క నువ్వే అప్పచెప్పాలా. నీకు 10 గొర్రెలు కొట్టించినా అనుకో, ఆ లెక్క నువ్వే కదా చెప్పాలా. తోట తొలుకోమైనా ఒక గొర్రె ఎక్కడైనా వెళ్ళిపోయింది అనుకో, ఇంటికి తొలుకోవచ్చినావు, ఆ ఒక గొర్రెలు లెక్క ఊరు చెప్పాలా. ఎవరైతే ఆ గొర్రెలు మేపడానికి వెళ్ళినాడో, కాపరిగా ఉన్నాడో ఆడికి చెప్పాలా. ఇప్పుడు వీళ్ళు మీ అందరికీ ఒక కాపరిని పెట్టాడు. మీరందరూ దేవుని గొర్రెలు అనుకోండి, మీ అందరికీ ఒక కాపరిని పెట్టినాడు. ఈ కాపర్లు ఈ గొర్రెల గురించి లెక్క ఊరు చెప్పాలా? ఈ కాపరే చెప్పాలా. అర్థమైందా? ఈ కాపరి ఆ గొర్రెల యొక్క లెక్క చెప్పాలి. కాబట్టి ఆ గొర్రెలు ఏం చేయాలా? కాపరి ఎక్కడ మేపితే అక్కడ మేయాల, ఎక్కడ నీళ్లు దాపితే అక్కడ నీళ్ళు దాపాల. లేదు కాపరి ఇక్కడ మంచి పొలంలో వేస్తే లేదు నేను అక్కడ పోయి దొంగతనం చేసి ఆ పొలంలో పోయి దొంగతనంగా పోయి మేస్తానంటే ఈ కాపరి ఏం లెక్క అప్పు చెప్తాడు? ఈ కాపరి మాటకి ఆ గొర్రెలన్నీ లోబడితేనే ఈ కాపరి మరలా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రికి లెక్క కరెక్ట్గా అప్పు చెప్పగలడు. ఆ గొర్రెల కాపరి ఈ గొర్రెలు ఇష్టానుసారంగా పోతే ఒకటి తలా దిక్కు, ఒకటి ఈ దిక్కు, ఒకటి ఆ దిక్కు పోతే కాపరి చెప్పిన మాట వినకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఈ కాపరి తండ్రికి ఏం చెప్తాడు? ఏం చేస్తాం? వెళ్ళిపోయిన గొర్రెని ఏం చేస్తాం? తన ఇష్టానుసారం మీద గొర్రెని వచ్చి ముద్దు పెట్టుకుంటాం. వచ్చిన తర్వాత ఏం చెప్తాడు? చితగొడతాడు ఇంకోసారి ఒకటి. అంతే కదా మామూలుగా. ఒక ఆవులు 4 ఆవులు తోలుకోపోయినాము, 3 ఆవులు సక్రంగా లేచినాయి, ఇంకో ఆవేమో పక్క పొలంలో పోయి వాళ్ళు మేసేసింది, పక్క పోయి వాళ్ళు మేసే వచ్చింది, ఇంటికి వచ్చింది. అది ఏం చేస్తాడు? నాకన్నా నా బుజ్జి దాని ముద్దు పెట్టుకుంటాడు. ఆవుని ఏం చేస్తాడు? కట్టి తీసుకొని చితక కొడతాడు. ఏం పనికి మానేదాడు 3 ఆవులతో కలిసి ఉండకుండా పక్క వాళ్ళు అటు పోయి దొంగతనంగా మేస్తాడు. అంతేనా? అంతే. దేవుడు కూడా అంతే. మీ కాపరి కింద మిమ్మల్ని అందరినీ పెట్టిన తర్వాత మీరు కాపరికి లోబడకుండా, కాపరి చెప్పినట్టు మీరు ఉండకుండా మీ ఇష్టానుసారంగా ఉంటే ఖచ్చితంగా ఈ కాపరి లెక్క చెప్పాలా. ఎక్కడ వినారు రా గొర్రె ఎక్కడ పోయిందంటే, ప్రభా నా మాట ఏం లేదు ప్రభా, వెళ్ళిపోయింది ప్రభా, ఎక్కడికో ప్రభా అన్నాడు అనుకో, తండ్రి ఆ గొర్రె వచ్చిన తర్వాత ఆ గొర్రెకి బెడ్ తీయేస్తాడు. మరలా ఇంకోసారి అలాంటి పని చేయకుండా బుద్ధి చెప్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మీకు నెరవేరాలంటే, ఏ వాగ్దానం? ఈ సంవత్సరంలో ప్రతిరోజు ప్రతి క్షణము మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన ఆజ్ఞ ఏంటి? మీ కాపరికి, మీకు సేవ చేస్తున్న సేవకుడికి మీరు లోబడి ఉండాలి. లోబడి ఉంటే సేవకుడికి మీకు ఏమైతే చెప్తాడో దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. దాని ప్రకారం ఏదైతే చేయమంటాడో దాని ప్రకారం చేయాలి. ఏదైతే చేయొద్దంటే దాని ప్రకారం చేయకూడదు. కొన్ని సేవకుడు చెప్పే మాటలు మీకు ఇష్టం లేనట్టుగా కఠినమైన మాటలుగా ఉండొచ్చు, కానీ అది మీ మంచి కోసమే చెప్తాడు. సేవకుడు గుర్తుపెట్టుకోండి. అవే సేవకుడు వచ్చి సొంతంగా ఏదో బుక్లో రాసుకొని వచ్చి చెప్పే మాట కాదు అవి. యేసు ప్రభు ఒక కుటుంబానికి, ఒక వ్యక్తి జీవితానికి ఏదైతే చెప్పమని పంపిస్తాడో సేవకుడు అదే మాటలు వచ్చి చెప్తాడు. ఏంటి నా గురించి ఎట్లా చెప్తున్నాడు, ఏంటి మా గురించి ఎట్లా అంటున్నారు అని ఎప్పుడు అనుకోకూడదు. సేవకుడు మీ మాట చెప్పాడంటే, ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా మీ మేలు కోసమే, మీ మంచి కోసమే చెప్తాడు. ఏది మీకు చెడ్డ కోసం కానీ మీ కీడు కోసం సేవకుడు ఎప్పుడు చెప్పడు. కాబట్టి
సేవకుడి యొక్క మాటలకి మీరు ఖచ్చితంగా లోబడాలి. లోబడినప్పుడు మీకు ఆ వాగ్దానము నెరవేరుతుంది. అర్థమైందా? యేసుప్రభు చెప్తున్నాడు, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. అంటే దేవుడు మీకు ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు? ప్రతిరోజు నెరవేరుస్తాడు. అంతే కదా? ప్రతిరోజు నెరవేరుస్తాడు. అయితే నెరవేర్చాలంటే 2 కండిషన్లు ఉన్నాయి. మొట్టమొదటి కండిషన్ ఏంది? మొట్టమొదటి కండిషన్, ఏ రోజైతే నువ్వు దానికోసం ప్రార్థన చేస్తావో ఆ రోజు మాత్రమే నెరవేరుస్తాడు. మొట్టమొదటి కండిషన్. రెండో కండిషను, నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించినప్పుడే ఆ కండిషన్ నెరవేరుస్తాడు. నువ్వు ప్రార్థించకపోయినా లేకపోతే ఆజ్ఞను పాటించకపోయినా ఆ రోజు నీకు ఆ కండిషను నెరవేరదు. ఆ కండిషను ఆ వాగ్దానం నెరవేరదు. ఆ వాగ్దానం నెరవేరకపోగా ఆ వాగ్దానానికి ఏదైతే ఆపోజిట్గా ఉంటుందో అదే జరుగుతుంది. మీకు అర్థమైంది చెప్పాలంటే ఇక్కడ ఏముంది? మీ ప్రతి అవసరమును తీర్చును అని ఉంది. ఒకవేళ ఈరోజు నువ్వు లేచి దీనికోసం ప్రార్థన చేయకపోయినా ఈ ఆజ్ఞను మీ నాయకుడికి మీ సేవకుడికి మీరు లోబడి ఉండండి అనే ఆజ్ఞను నువ్వు ఫాలో అయిపోయినా నీకేం జరుగుతుందంటే అవసరాలు నెరవేరు. మీ ప్రతి అవసరం ఏదైతే అవసరాలు వస్తాయో ఆ అవసరాలు నెరవేరు. అర్థమైందా? కాబట్టి మీరేం చేయాలా? ప్రతిరోజు ఈ వాగ్దానం కోసం, ప్రభువా ఈరోజు మాకు ఈ వాగ్దానం ఇచ్చావయ్యా, మాకు వ్యక్తిగతంగా ఈ వాగ్దానం ఇచ్చావు, మా కుటుంబానికి ఈ వాగ్దానం ఇచ్చావు, మా సంఘానికి మా సేవకి ఈ వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానం బట్టి మీరు ప్రార్థన చేయాలా. చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని ఆ ఆజ్ఞను పాటించాలా. ఆజ్ఞను ఎప్పుడైతే పాటిస్తావో ఆ రోజు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అర్థమైందా? సో దేవుడు ఈ సంవత్సరం అంతా ఏదో ఒకరోజు ఏవో ఒక పూట ఏదో ఒక నెలలో కాదు, ప్రతిరోజు మీకు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆ వాగ్దానాలు ఎవరంటే 2 కండిషన్లు. ఒకటి, ప్రతిరోజు దానికోసం ప్రార్థన చేయాలా. రెండోది, ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను మీరు ఖచ్చితంగా పాటించాలా. ప్రార్థన చేయకపోయినా ఆజ్ఞను పాటించకపోయినా దేవుడు ఆ వాగ్దానాన్ని ఆ రోజు నెరవేర్చడు. ప్రార్థన చేసి ఆజ్ఞను పాటించకపోయినా నెరవేర్చడు. ఆజ్ఞను పాటించి ప్రార్థన చేయకపోయినా దేవుడు నెరవేర్చడు. 2 ఉండాలి. ప్రార్థన చేయాలా, ఆజ్ఞను పాటించాలి. ఆ 2 పాటించినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప ఈ వాగ్దానాలన్నింటినీ ఈ సంవత్సరం అంతా నెరవేరుస్తాడు. మనందరికంటే ఆయన వాగ్దానం చాలా మంచి వాగ్దానం వచ్చింది. ఏంటంట? దేవుణ్ణే చూస్తాడంట. ఎవరిని? దేవుణ్ణే. ఎంత గొప్ప వాగ్దానం! నాకు వచ్చింటే నీ ఎదురు గంతేసింట. నాకొచ్చి ఏమొచ్చిందంటే, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంది అని వచ్చింది. నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఎవరు నా పిల్లల? ఎవరు నా పిల్లల? ఎవరు? మీరే నా పిల్లలు. ఎవరు? మీరే నా బిడ్డలు. సంఘస్థులందరూ, విశ్వాసులందరూ, మా ఇంటి వాళ్ళందరూ, కుటుంబం అందరూ, మీరందరూ నా పిల్లలు. సువార్త వలన నేను మిమ్మల్ని అందరినీ కన్నాను. మీరే నా బిడ్డలు. మీరు ఎలా ఉంటారంట? నా బల్ల చుట్టూ ఎప్పుడు ఒలీవ మొక్కల వలె ఉంటారంట. అంటే ఏంది? ఒలీవ మొక్క అంటే ఏం తెలిసిన? పాత నిబంధన కాలంలో, అంటే యేసుప్రభు వారి భూమి మీదకి రాబోయే కాలంలో, పాత నిబంధన కాలంలో ఒక మందిరం ఉండేది. మందిరంలో 7 దీప స్తంభములు ఉంటాయి. ఎప్పుడు? అతి పరిశుద్ధ స్థలం లోపల ఉంటుంది, దాని తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలంలో దీప స్తంభములు ఉంటాయి. అక్కడ 7 ప్రదీపములు ఉంటాయి. ఆ దీపాలను వెలిగించాలంటే ఏం పోస్తారు? మామూలుగా దీపాలు వెలిగించాలంటే నూనె పోస్తారు. ఏదో నూనె పోస్తారు. ఆముదమో, కొబ్బరి నూనె, లేకపోతే మంచి నూనె ఏదో పోస్తారు కదా. కానీ యేసు ప్రభు మాత్రము నాకు నూనె మాత్రము ఒలీవ మొక్క నూనెతోనే పోయాలి, ఇంకే మొక్క నూనె పోయకూడదు. అంటే అతి శ్రేష్టమైన, అతి ఉన్నతమైన, ఈ ప్రపంచంలో ఎన్నో చెట్లు ఉన్నాయి, కొన్ని లక్షలు, కొన్ని కోట్ల చెట్లు ఉన్నాయి కదా. అన్ని చెట్లలో దేవుని యొక్క ఆ దీపాన్ని, దేవుని మందిరంలో ఆ దీపాన్ని వెలిగించడానికి దేవుడు కోరుకున్న మొక్క చెట్టు ఏదంటే ఒలీవ చెట్టు. అత్యున్నతమైనది అది. ఉన్నాయి ఒలీవ చెట్టు. మనకు తెలియదు, మనకు ఈ అబ్రాడ్లో ఉంటాయి, ఇక్కడ ఆ ఖండాల్లో ఉంటాయి, మన దేశంలో అమెరికా అక్కడ ఉంటాయి. ఆ ఒలీవ చెట్టు అంటే ఏంటంటే, ఆ దీపం ఎప్పుడైతే వెలుగుతుందో, ఆ దీపం ఏంటంటే ఆత్మదీపం, పరిశుద్ధ ఆత్మదేవుడు. సరేనా? ఆ
అంటే ఒలీవ మొక్క వలె, అంటే అతి శ్రేష్టమైన వారి వలె, అత్యున్నతమైన వారి వలె నీ బిడ్డలను నేను నిలుపుతాను నీ బల్ల చుట్టూ అని దాని వాగ్దానం. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు అని చెప్పినప్పుడు, ప్రభా నాకు పెళ్లి కాలేదు ప్రభా అంటే, పెళ్లి కాలేదు ఎక్కువ నీకు ఇంతమంది పిల్లలు ఉంటారు, సంగతి అందరూ నీ పిల్లలే కదా, వీళ్ళందరూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్క అనేది మళ్ళీ నేను బైబిల్ అంతా తిరిగితే బైబిల్ అంతా నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఒలీవ మొక్క ఒలీవ మొక్క నుంచే దేవుని నూనె తీయబడుతుంది. ఆ దేవుని మాత్రమే దేవుడు అంగీకరిస్తారు, ఇంకా దేన్ని అంగీకరించడం. అంటే నా బల్ల చుట్టూ ఎవరైతే నా పిల్లలు ఉన్నారో వాళ్ళని మాత్రమే దేవుడు అంగీకరించి అత్యున్నతమైన స్థాయిలో దేవుడు వాళ్ళని నిలబెడతారు. అంటే అతి శ్రేష్ఠులుగా వాళ్ళని తీసుకున్నాడు దేవుడు. నా బల్ల చుట్టూ ఎవరైతే ఉంటారో, నా పిల్లలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు అతి శ్రేష్టమైన వారిగా, ఆయనకు కావాల్సిన వారుగా, ఆయనకు ఉపయోగపడేవారుగా, ఆయన ఆత్మను వెలిగించేవారుగా, ఆయన ప్రకాశాన్ని ప్రజలందరికీ చూపించేవారుగా ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో, గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుడు ఈ సంవత్సరం అంతా పంచబోతున్నారు. అది పాత నిబంధన కాలం. ఈ కాలంలో దీపాలు అట్లాంటి ఏం లేవు మనకి, సరేనా? అది పాత నిబంధనల అక్కడ క్యాండిల్ కూడా వెలిగించకూడదు. అయ్యంతా పాత నిబంధన కాలం ఆచారాలు సంప్రదాయాలు అన్నీ ఏమి లేవు, సరేనా? మనం ప్రార్థన, దేవుని వాక్యము, ఆరాధన, ఇవే మన జీవితంలో ఉండాలి. మనం ఇక్కడ చర్చ కట్టిన తర్వాత మీకు అన్ని నేను ఒక్కొక్కటి చెప్తాను, మీకు అప్పుడు తెలుస్తుంది, సరేనా? సో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ప్రతిరోజు దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ 3 వాగ్దానాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఫస్ట్ది మీ వ్యక్తిగత వాగ్దానం కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దాని వెనకాల ఆజ్ఞ ఉంటుంది, దానికోసం అంటే ప్రభా ఈ ఆజ్ఞను మమ్మల్ని నడిపించని ప్రార్థన చేసి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. రెండోది మీ కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానం బట్టి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రభా ఈ మా కుటుంబానికి ఈ వాగ్దానం ఇచ్చావు కాబట్టి మా కుటుంబంలో ఇవన్నీ జరిగించండి అని ప్రార్థన చేయాలి. మూడోది మీ సంఘానికి, సేవానికి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దాన్ని బట్టి మీరు ప్రార్థన చేయాలా, ఆ ఆజ్ఞను బట్టి మీరు నడుచుకోవాలి. మొత్తం మీద ఎప్పుడైతే ఇది మీరు చేస్తారో ఈ సంవత్సరం అంతా దేవుడు ఆ వాగ్దానాన్ని ప్రతిరోజు మీకు మీ జీవితంలో నెరవేరుస్తాడు, మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. కాబట్టి మనం కూడా అలాగా ప్రతిరోజు మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం కోసం ప్రార్థన చేస్తూ ఆజ్ఞ ప్రకారం నడుచుకొని ఆ వాగ్దానాలని మన జీవితంలో ప్రతిరోజు నెరవేర్చుకోవాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ ప్రియబిడ్డలతో ప్రభా ఇలా కుటుంబంగా చేరి నీ నామాన్ని మహింపరచుటకు, గణపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, మీరు మాకు ఇచ్చే వాగ్దానము, మీరు మాకు ఇచ్చే మాట ఎప్పుడు నెరవేరుతుంది అని మీరు చెప్పిన ఈ మాటను బట్టి మేము ఎంతగానో స్థితిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు మాకు చేసే ఏ వాగ్దానమైనా సరే ప్రభా అది ప్రతిరోజు మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నారు ప్రభా. ఆ కాలం ముందు, ఆ సమయం ముందు, ఆ సందర్భం ముందు ప్రభా ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తారని ప్రభా మీరు మాకు మాట్లాడిన ఒక మాటను బట్టి మీకు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరంలో పుట్టలో ప్రభా మాకు వ్యక్తిగతంగా వాగ్దానాలు ఇచ్చారు ప్రభా, కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చారు ప్రభా, మా సంఘానికి సేవకు ఒక వాగ్దానం ఇచ్చారు తండ్రి. ఇదిగోనైనా ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చినట్టు ప్రభా ప్రతిరోజు ఆ వాగ్దానం కోసం మేము లేవగానే ప్రార్థించుకుని సహాయం చేయండి ప్రభా. అలాగే ఎలాగైతే మాకు ఆజ్ఞ కూడా ఇచ్చారో ప్రభా ఆ ఆజ్ఞను కూడా పాటించడానికి సహాయం చేయండి ప్రభా. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆజ్ఞను అనుసరిస్తామో ఖచ్చితంగా ఆ రోజు ఆ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తారని చెప్పినారు. కాబట్టి నాయన యేసయ్య ఎల్లప్పుడూ తండ్రి వాగ్దానం బట్టి ప్రార్థన చేసి ఆజ్ఞానుసారంగా అనుసరించే ప్రభా ఆ వాగ్దానాన్ని పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా ఈ సంవత్సరంలో ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే ఏ వాగ్దానాలు ఇచ్చారో ప్రభా ఆ వాగ్దానం బట్టి వారు ప్రతిరోజు ప్రార్థన చేయటకు, ఆ ఆజ్ఞను బట్టి ప్రతిరోజు నడుచుకున్నట్లు మీరు కృప చూపించిన ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఆ వాగ్దానాన్ని ప్రభా ప్రతిరోజు ప్రతి క్షణము ప్రభా మీరు నెరవేర్చమని బట్టి నడుపుకుంటూ యేసయ్య సహాయం చేస్తారని నమ్ముతూ ఇస్తూ కృప చూపిస్తారని నమ్ముతూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియపరలోక తండ్రి.
ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అందరూ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనుల దేని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎదుగును ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా దేవుడు నాకు చేసిన వాగ్దానం నెరవేరబడినట్టు ప్రతిరోజు నేను దానికోసం ప్రార్థన చేస్తాను. ఆ ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేళ్ళు నడిపించి దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.